గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు జిమ్కి వెళ్ళలేదు, బీచ్కి వెళ్ళి బాగా టైర్డ్ అయిపోయి నైట్ లేట్ అయిపోయింది. మార్నింగ్ 8 అయింది లేచేసరికి. సో ఇప్పుడు ఈరోజు జిమ్కి వెళ్ళడం కూడా కష్టమే, బాడీ పెయిన్స్ బాగున్నాయి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు చలో బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి వెళ్తున్నా. ఇక్కడ హోటల్కి వచ్చాను, ఆర్డర్ ఇచ్చాను. బ్రేక్ఫాస్ట్కి ఐటమ్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చేవారు లిస్ట్ చేసుకొని వెళ్ళారు. సో ఇప్పుడు వెయిటింగ్ అనమాట. 15 minutes పట్టిద్ది, వెయిట్ చేయాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 చపాతీలు, ఉడున్న వడ అంటే మినపవడ, హాఫ్ మినపవడ. కర్రీస్ వచ్చేసి ముట్టు రోస్ట్ అంటారు, అంటే ఎగ్ రోస్ట్ అంటారు. అంటే మన సైడు టమాటా ఎగ్ అంటారు కదా, ఆ టైప్ కర్రీ అనమాట ముట్ట రోస్టు. ఇది కడల కర్రీ, శనగల కర్రీ. ఇది గ్రీన్ పీస్ కర్రీ అంటే బఠానీ కర్రీ. ఇది ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్. చెప్పాక డాగ్స్కి, క్యాట్కి ఫుడ్ ఇవ్వడానికి వెళ్తున్నాం. టిక్ 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 టిక్. చిన్నప్పుడు ఇలాగే ఉండేది. మా భోజనం తీసుకెళ్ళాను ఇలాంటి క్యాన్లోనే. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇట్లనే తీసుకెళ్తారు అన్నం. ఈరోజు 3rd డే క్యాట్స్కి ఫుడ్ ఇవ్వడానికి వెళ్తున్నాము. వచ్చాము ఇప్పుడే. స్టాప్. ఓకే, షీఈస్ గోయింగ్. ఫుడ్ ఇచ్చి తనకు లెగ్ వాసింది కదా, క్లాట్ అయినట్టుంది, బ్లడ్ మొత్తం అక్కడ కమిలిపోయింది, లెఫ్ట్ మోకాలు. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా పైనూరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కారు ఆపలేదు ఎందుకో, నీళ్ళలో పెడదాం సైడ్కి. పైనూరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని రావాలి. అదనమాట అప్డేట్. ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాము, దాసా డైన్ అని. సో ఇందులో సద్య అంటే మన బఫీట్ మీల్స్ అంటాం కదా, అట్లా బఫీట్ మీల్స్నే వీళ్ళు సద్య అంటారు. 250 రూపీస్ అంట మీల్స్. ఎప్పుడు రాలే, మేము కింద తింటాం కానీ ఇక్కడ రాలేదు. సో ఇప్పుడు దాన్ని ట్రై చేద్దామని, సద్య ఎలా ఉంటుందో ట్రై చేద్దామని. మనకు ఇట్లా ఆకేస్తారు, వేడి నీళ్ళు, పికిల్, బనానాతో చేసిన స్వీట్, ఇవి బనానా చిప్స్, ఒక బనానా, అన్ని బనానా ఐటమ్స్ ఇచ్చాడు కదా. ఆల్రెడీ బనానా చిప్స్ ఇయర్స్ ఆయన తినకండి, కొంటారు కానీ ఇంట్లో నేను తినను, చుట్టూ బాగా తింటాడు. చెప్పండి. ఇప్పుడు ఒక దీని ఏమంటారు, మిర్చిని గుర్తురావట్లేదు నాకు, చల్ల మిరపకాయ ఏది అంటారు, ఒడియాల లాంటిది మిరపకాయ అనమాట. ఇవి వడ్డిస్తున్నారు, ఇంకా వస్తున్నాయి ఐటమ్స్. ఇది బీట్రూట్ లాంటిది, ఇదేమో జింజర్ అంట. ఇది ఏంటో మరి చూడాలి.
ఇప్పటివరకు వడ్డించినటువంటి ఐటమ్స్ అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 ఐటమ్స్ అయినాయి అంటే అన్నీ కలుపుకొని. അത് കിച്ചടി, പച്ചടി, പുളിയിഞ്ചി, അച്ചാർ. ഇത് അവിയൽ. ഇനി പറയുന്നത് മത്തൻ എൽശ്ശേരി കൂട്ടുകറി. ഇത് നമ്മളെ ഇതാണ് അമരക്ക വറവ്. ప్లేస్ లేదు పెట్టడానికి. ఇదన్నా സ്വീറ്റാ? സ്വീറ്റല്ല, നെയ്യും ദാലോട്ടിലെ സദ്യയാണ്. ഓക്കെ, കേരള ഫുഡ്. ഇത് സാമ്പാർ. ഓക്കെ, ഇത് ഗീ, പപ്പടും നെയ്യും പരിപ്പും. അതാണ് ഇച്ചിരി ഫസ്റ്റ് സ്റ്റാർട്ടിങ്. ഓക്കെ, ആ സദ്യയുടെ സ്റ്റാർട്ടിങ്. ഒരു കുഴി എടുക്കും. കേൾക്കുന്നില്ലേ? ഓക്കെ ഓക്കെ ഓക്കെ. സാമ്പാറാണ്. സാമ്പാർ. ഓക്കെ ഓക്കെ, ഇതാണ് കംപ്ലീറ്റ്. ഇതാണ് രസം, ഒരു പായസം. രസം പായസം വരും. ഓക്കെ, ഫൈൻ ഫൈൻ. 2 പായസം ഉണ്ട്. 2 టైప్ ఉందా? ఇదన్నమాట. ఇలా తినాలి. పాపడు, పప్పులు ఇలా తినమని చెప్పాడు. అవును, ఇట్లా దీనిలో పప్పులు. ఇందులోనా? ఇది పప్పు నెయ్యా? ఓకే, మా సైడ్ అయితే ముద్దపప్పు నెయ్యి వేస్తారు. అది నాకు ఇది ముద్దపప్పు అని అర్థం కాదు. ఇట్లా తినాలంట. ముద్దపప్పులో పప్పడం నలుపుకొని తినాలి. బాగుందా? എന്താണ് ഇത്? ഇതെന്താണ്? പായസം? മോര്, രസം, സേമിയ. ഇത് 2 സ്വീറ്റ്സ് പായസം. బాగుంది. ఆర్డర్ ఏం లేదు, ఏది కలిపి ఏది పెడితే అది తినేస్తా. ఆర్డర్ ఏం లేదు, అన్నీ టేస్ట్ అవుతున్నాయి. ఇంత తినాలంటే కష్టం, పొట్ట ఇంత లావ్ అయిపోయింది. ఇది రసం అన్నమాట. మన సైడ్ లాగా లేదు, వెరైటీ ఉంది. స్వీట్, ఫుల్ స్వీటు, జీడిపప్పు.
അതൊക്കെ പേരിടാറുണ്ടോ? അതിലൂടെ దీన్ని ఎట్లా కంపేర్ చేయాలంటే അതിലുണ്ടായിരുന്നില്ല, അത് ആദ്യമേ ഞാൻ കഴിച്ചു. ചെറിയ ഓക്കെ, ചെറുതായിട്ട് ഇങ്ങനെ അതിൻ്റെ നല്ല നീളം. അതെ జీడిపప్పు చాలా ఉన్నాయి, അറിയില്ല. അതെ చాలా రెండే ఉన్నాయి. നോക്കാം ശ്രദ്ധിക്കാം. షుగర్ మన సైడు కేసరి అంటారు కదా, ఆ టేస్ట్లో ఉంది. అని లిక్విడ్ ఉంది, ఉప్మా లేదు. స్వీట్ తినాలనిపిస్తుంది, హెల్త్గా రావాలి. ఒకరోజేగా. కొబ్బరి కోరేసాడు. పరమాన్నం అంటారు కదా మన సైడు, యాలకులు, డ్రై ఫ్రూట్స్, పంచదార, అది అన్నం బదులు ఇంకేదో వేసాడు. అబ్బా, వినాయక చవితి రోజు పరమాన్నం టేస్ట్ వచ్చింది, మొత్తం నేను అనిపిస్తుంది. ఇది సేమియా పాయిటే లోపల జీడిపప్పులు లేవు, ఇందులో వేరేవాడు. అది కూడా ఎక్కువ తినవాడు. ఇది మోరు అంటే మజ్జిగ. మనకు పెరుగుతూ మజ్జిగతో పాటు తినకపోతే సంతృప్తి ఉండదు కదా, సో కొంచెం తినాల్సిందే. టేస్ట్ అది మజ్జిగతో తగులుతుంటే ఆ టేస్టే వేరబ్బా. ఇప్పుడు తిన్నట్టుంటుంది, ఒక తెలుగు మీల్స్ సంతృప్తిగా తిన్నట్టుంటుంది. లాస్ట్లో పెరుగు కానీ మజ్జిగ మనలాగే ఉంది. ఇవి కూడా బనానే, పైన షుగర్ కోటింగ్ వేసాడు, బాగుంది. షుగర్ అంత ఏం లేదు కానీ బెల్లం కోటింగ్, షుగర్ కోటింగ్ కదా. మరి ఎక్కువ అది ఇది బీన్స్ మొత్తం తినలేకపోయా, తినలేము. మజ్జిగలో లైట్ మిర్చి వేసాడు. నిన్న తాగింది బేకల్ ఫోర్ట్ దగ్గర బాగా వేసాడు, కానీ మిర్చి ఇది ఇందులో తక్కువ ఉంది. బాగుంది. ఎండాకాలం మజ్జిగ తాగితే అంత సంతోషంగా ఉంటుంది కదా. ఇది కేరళ సద్య. I don't like eating banana. I used to eat, but not now. ఇది కూడా నా మెనూలోంచి తీసేసా, బట్ టేస్ట్ వస్తా. వన్ సైడ్ బాగా, ఇక్కడ వేరే పెద్దవి ఉంటాయి బనానా. అది సూపర్ షుగర్ ఉంటుంది అందులో. అమ్మో, అంతే, ఎక్కువ తిన్నా. అది ఇదనమాట కేరళ సద్య రివ్యూ. యా, తినడం అయిపోయింది. ఇంటికి ఇంకా చలో, ఇంటికి వెళ్ళి వర్క్ చాలా పెండింగ్ పడిపోయింది. ఇంటికి వెళ్ళి వర్క్ చేయాలి. ఇంకా వర్క్ చాలా పెండింగ్ ఉంది. కాసేపు వర్క్ కుదిరితే కాసేపు న్యాప్ వేసి తర్వాత సంగతి ఏంటి చూడాలి. ఇంకా
ఈరోజు డిన్నర్ వచ్చేసి దోశ అండ్ రాజ్మా కర్రీ. దోశ పిండి ఉంది కదా, ఇక అది ఖతం చేయాలి తొందరగా, అందుకనే దోశ. ఈరోజు డిన్నర్కి దోశ, రేపు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్కి దోశనంట. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది అన్నమాట ఈరోజు డిన్నర్.